అందరికీ నమస్కారం. హనుమాన్ సంకల్పం అంటే ఏమిటి? ఇది ఎలా స్టార్ట్ చేయాలి? ఎందుకు చాలామంది మధ్యలోనే ఆపేస్తారు? ఈరోజు ఈ వీడియోలో హనుమాన్ సంకల్పం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. భక్తితో ఈ సంకల్పం చేస్తే హనుమంతుడి అనుగ్రహం 100% ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ సంకల్పం ఎలా చేయాలి, ఏ రోజు ప్రారంభించాలి, ఏ నియమాలు పాటించాలి అన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పార్ట్ 1. హనుమాన్ సంకల్పం అంటే ఏమిటి? సంకల్పమంటే మనసులో ఒక పవిత్రమైన నిర్ణయం తీసుకోవడం. హనుమంతుణ్ణి సాక్షిగా పెట్టుకుని కొన్ని రోజులపాటు నియమాలు పాటిస్తూ భక్తితో చేసే ఆచరణనే హనుమాన్ సంకల్పం అంటారు. ఇది కేవలం కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే కాదు, మనసు పవిత్రం కావటానికి, ఆత్మవిశ్వాసం పెరగటానికి, భయాలు పోవటానికి కూడా చేస్తారు. హనుమంతుడు భక్తికి చాలా త్వరగా ప్రసన్నమవుతాడు. కాని చాలామంది చేసే ఒక చిన్న తప్పు వల్ల సంకల్పం ఫలితం రాదు. పార్ట్ 2. సంకల్పం ప్రారంభించే ముందు చెయ్యాల్సినవి. మంచి రోజు ఎంచుకోవాలి. మంగళవారం, శనివారం, పౌర్ణమి, హనుమాన్ జయంతి. నెక్స్ట్, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజస్థలం సిద్ధం చెయ్యాలి. హనుమంతుడి ఫోటో లేదా విగ్రహం. నెక్స్ట్, మనసు ప్రశాంతంగా ఉంచాలి. సంకల్పమంటే భక్తి, భయం కాదు. పార్ట్ 3. సంకల్పం ఎలా చెప్పాలి? ఓం శ్రీ ఆంజనేయాయ నమః స్వామి, నేను మనసులో కోరుకున్న కోరిక నెరవేరాలని ఈ రోజు నుండి 11 రోజుల పాటు 41 రోజుల పాటు భక్తితో హనుమాన్ సంకల్పం ప్రారంభిస్తున్నాను. నాకు బలం ఇవ్వు, భక్తి ఇవ్వు, నా సంకల్పం పూర్తయ్యేలా ఆశీర్వదించు స్వామి. పార్ట్ 4. 11 రోజులు లేదా 41 రోజుల నియమాలు. ఈ సంకల్పం వినడానికి ఈజీగా అనిపించినా చెయ్యడానికంత సులభం కాదు. ఈ సంకల్పం ప్రారంభించిన చాలామంది మధ్యలోనే ఆపేస్తారు. పాటించాల్సిన నియమాలు: శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం మానేయాలి. మద్యం మరియు చెడు అలవాట్లు మానేయాలి. ప్రతిరోజూ పూజ చెయ్యాలి. దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. కోపం తగ్గించుకోవాలి. ఎవరినీ బాధపెట్టకూడదు. అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే హనుమంతుడు కేవలం పూజల్ని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. పార్ట్ 5. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత. హనుమాన్ చాలీసా చదివితే భయం తగ్గుతుంది, నెగటివ్ ఎనర్జీ పోతుంది, ధైర్యం పెరుగుతుంది, ఇంట్లో శాంతి ఉంటుంది. పార్ట్ 6. మధ్యలో బ్రేక్ అయితే? చాలామందికి ఇదే పెద్ద డౌట్. ఒకరోజు మిస్ అయితే, అనారోగ్యం వల్ల చేయలేకపోతే? భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో మళ్లీ కొనసాగించొచ్చు. హనుమంతుడు కోపపడే దేవుడు కాదు. కాని సంకల్పం పూర్తయ్యాక తప్పక చెయ్యాల్సిన ఒక పని ఉంటుంది. చాలామంది అది చెయ్యరు, అందుకే ఫలితం ఆలస్యమవుతుంది. పార్ట్ 7. సంకల్పం పూర్తి అయిన తర్వాత, పూర్తి చేసిన రోజు ఆలయ దర్శనం, వడమాల సమర్పణ, పేదవారికి అన్నదానం, హనుమాన్ చాలీసా పారాయణం. సంకల్పం పూర్తి చేసిన తర్వాత ధన్యవాదాలు స్వామి అని మనస్ఫూర్తిగా చెప్పాలి. మరొకసారి గుర్తుంచుకోండి, హనుమాన్ చాలీసా చదివే చివర్లో వచ్చే తులసీదాస్ గారి పేరుకు బదులు మీ పేరు చదవాలి. ఈ సంకల్పం నిజమైన భక్తితో చేస్తే మన జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరూ కామెంట్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని టైప్ చేయండి.